మార్నింగ్. అనుదిన కృపా వాక్యము ఈ దిన లేఖ భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా పరలోకపు తండ్రి మాట్లాడుతున్న పరిశుద్ధులారా, యెహోవా యొక్క ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం కలుగజేస్తుంది. అనగా మనము ఐశ్వర్యవంతులం అవ్వాలి అంటే పరలోకపు తండ్రి అయిన మన రక్షకుడైన విమోచకుడైన యెహోవా మెస్సీయ యొక్క ఆశీర్వాదం మనకు కావాలి. ఆయన ఆశీర్వాదము పొందాలి అంటే మరి కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట 127వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మీరు ఉదయకాలం మొదలుకొని చాలా రాత్రి సమయం వరకు మీరు కష్టపడుతూ ఉండుట కూడా అది వ్యర్థమే అంటున్నాడు అక్కడ. అంటే అక్కడ దాని యొక్క భావం ఏంటనగా, నీతిని అనుసరించే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి మంచి నిద్రని ఇస్తాడని అక్కడ అర్థము. నిద్రాహారాలు మాని కష్టపడితే ఐశ్వర్యం కలుగుతుందని కాదు. సో ఐశ్వర్యం కలగాలంటే మరి ఆయన ఆశీర్వాదం కావాలి. ఆయన ఆశీర్వాదం పొందుకోవాలంటే మనకు తెలుసు కదా పరిశుద్ధులారు, ఏం చేయాలి మనము? మరి 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో ఒక వాగ్దానం ఉంది మనకు. మీరు ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ పలకగా దీవించండి. నిజమే, మనం ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి పిలువబడ్డాము. కానీ ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకు కీడు చేసేవారికి ఎంత మాత్రం కీడు గురించి యోచన చేయొద్దు. మళ్ళీ దూషించే వారికి ఎంత మాత్రం మనం దూషణ మాటలు పలకకూడదు. కానీ కొందరు వారి నోటి గుండా దూషణ మాటలే వస్తుంటాయి, శపితమైన మాటలే వస్తుంటుంటాయి. 109వ కీర్తన కూడా దావీదు రాజు గారు రాస్తుంటాడు 17వ వచనంలో, శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదికి వచ్చింది. అంటే శపించే వారి మీదకే శాపం వస్తుంది పరిశుద్ధులారా. కానీ మనము దీవెనకు పాత్రులము, మనం ఆశీర్వాదకు వారసులము. అక్కడే ఇంకా ఆ మాట ఉంటుంది, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వానికి దూరమాయను. కొందరికి దీవించడం ఇష్టం ఉండదు, సో శపించడం ఇష్టము. కాబట్టి వారికి దీవెన దూరం అవుతుంది, ఆశీర్వాదము దూరం అవుతుంది, వారి మీదకే శాపం వస్తుంది. కానీ మనం ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. కాబట్టి మనము శత్రువులను సైతము మనము ప్రేమించే వారముగా, మనకు కీడు చేసిన వారికి మేలు చేసేవారము ఉండాలి. అప్పుడు ఆయన ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యవంతులుగా నిలబెడుతుంది. అట్టి కృప మనందరికి అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడైన తండ్రి, ఇదిగో నాయన దినదిన వాక్యము చేత, కృపా వాక్యము చేత మీరు మమ్మల్ని బలపరుస్తున్నారు. అవును నాయన, నీ ఆశీర్వాదమే నీ బిడ్డలను ఐశ్వర్యవంతులుగా నిలబెడుతుంది. ఈ భాగం ఇలాగ భాగం విన్నప్పుడు నీ బిడ్డలను ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను, వారి వంశాలను మీరు ఐశ్వర్యవంతంగా చేసి ఆశీర్వదించి మహిమ పొందుకొనుమని నజరుడైన యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఆయన మన పరలోకపు తండ్రి అయిన యెహోవా మెస్సీయ సన్నిధి నుంచి శాంతి, సమాధానం, కృపయు మీకు కలుగునుగాక. ఆమేన్.